హలో గైస్, ఈ వీడియోలో మనం జావాలో ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూద్దాము. లైక్ వై ద ఇంటర్ఫేస్ కీవర్డ్ ఈస్ యూస్డ్. సో ఇంటర్ఫేస్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ దట్ ఈస్ యూస్డ్ టు గ్రూప్ రిలేటెడ్ మెథడ్స్ ఇన్ ఎంప్టీ బాడీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ ఇమాజిన్ ఒక సూపర్ క్లాస్ ఉంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. సో ఈ సూపర్ క్లాస్ ఏంటంటే, సో ఇట్స్ లైక్ it shows the user like what are the available methods it should be used by the child class. Okay, so ప్రతి చైల్డ్ క్లాస్లో ఏ మెథడ్స్ డెఫినెట్గా రిక్వైర్ అవుతాయో జస్ట్ మనకు ఒక అవుట్పుట్ లేఅవుట్ లాగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో అందులో మాత్రం మనం ఎంప్టీ బాడీ ఉంటుంది. సో దానికి మనం దెర్ ఈస్ నో ఇంప్లిమెంటేషన్. ఓకే, సో అండ్ ఇంటర్ఫేస్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇట్ కంటైన్స్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయము. దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనం చైల్డ్ క్లాసెస్లో చేస్తాము. అండ్ ఆల్సో వి మస్ట్ ఓవర్ రైడ్ ఇట్ ఇన్ ది చైల్డ్ క్లాస్. ఒకవేళ మనం చైల్డ్ క్లాస్లో ఆ మెథడ్ని యూజ్ చేసినా చేసుకోకపోయినా వి మస్ట్ ఓవర్ రైడ్ ఇట్. ఓకే, సో వీ విల్ సీ దాట్ విత్ అన్ ఎగ్జాంపుల్. అండ్ లెట్స్ సీ, టు యాక్సెస్ ద ఇంటర్ఫేస్ మెథడ్స్ ద ఇంటర్ఫేస్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్. సో బేసిక్గా క్లాసెస్ని మనం ఇన్హెరిట్ చేస్తాము అండ్ ఇంటర్ఫేసెస్ని వి విల్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, బై అనదర్ క్లాస్ విత్ ద ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే, ఇంప్లిమెంట్స్ కీవర్డ్ చూసేసి మనం ఎక్స్టెండ్ బదులు ఫర్ ఇంటర్ఫేసెస్ we will use implement keyword. The body of the interface method is provided by the implement class. Okay, so this is the main point. The body of interface method is provided by the implement class. Okay, fine, everything will be cleared in this video. So let me write a small program to understand like how the interface work. సో నేను ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ డిక్లేర్ విత్ ఇంటర్ఫేస్ కీవర్డ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యానిమల్. ఓకే, సో యానిమల్స్ ఉన్నాయి. సో యానిమల్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. సో ఇట్ షుడ్ కంటైన్ ఆల్ ద థింగ్స్ వాట్ అన్ అనిమల్ డస్. ఓకే, లైక్ వెన్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాట్ అనే కవ్ అనే ఒక అనిమల్ తీసుకున్నాం, బఫెల్లో అనే ఒక అనిమల్ తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ వీ టుక్ పిగ్. సో ఇట్లా డిఫరెంట్ అనిమల్ తీసుకున్నప్పుడు వాటికి ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని చెప్పడానికి ఒక ఇంటర్ఫేస్, ఒక లైక్ ఇట్ కెన్ వాట్ వీ కెన్ సీ ఇట్ కెన్ బి అవుట్లైన్, ఒక అవుట్లైన్లా ఉంటుంది. సో వీ విల్ చెక్ లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ అన్ అనిమల్ హ్యావ్. సో దెర్ ఈస్ ఏ పబ్లిక్ void animal sound. Okay, let's take animal sound. So what does that animal make a particular sound is one of the method. So దీనికి ఇంప్లిమెంటేషన్ లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఒక ఇంటర్ఫేస్లో కంప్లీట్గా మొత్తం అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను అనుకోండి. ఓకే, 1 minute. సో ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను అనుకోండి. సో అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం దీనికి ఇంప్లిమెంటేషన్ ఇచ్చాము. సో ఇక్కడ సింప్లీ పాస్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చాం, బట్ వీ షుడ్ నాట్ మేక్ దాట్. ఓకే, సో సింపుల్గా వీ హ్యావ్ టు లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐ ఆల్సో వాంట్ టు నో how many hours that particular animal sleeps. So I will create public void and sleep. Fine, sleep. So and these are the two things. Okay, it's enough. There is no requirement to take more features, but so ఈ రెండు ఫీచర్స్ ఉన్నాయి. బట్ మీకు డౌట్ రావచ్చు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ నో అబౌట్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్ఫేస్ మస్ట్ బీ ఆఫ్ టైప్ అబ్స్ట్రాక్ట్, రైట్? అబ్స్ట్రాక్ట్, but it is not required. For example, if you take any class, a class may contain abstract methods or as well as concrete methods, okay, or normal methods. బట్ ఇంటర్ఫేస్లో ఏంటంటే మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్. సో నో నీడ్ టు మెన్షన్. సో మీరు మెన్షన్ చేసినా నో ప్రాబ్లం, అండ్ దెర్ ఈస్ నో లాస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ మెన్షన్ ఇట్ ఆల్సో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ఇట్. ఓకే, and you also should know the properties of interface. Okay, you can see here
you can see interface methods are by default abstract and public. Okay, so interface methods can be accessed by inside the package or outside the package. It can be accessed anywhere, and it will be automatically of type default. We don't need to mention that, and there is no necessity to even mention it is public or not, but I mentioned it for sake. And you can see interface attributes are default, public, and they are static, that means they are class variables or interface variables, and final, they cannot be modified further. So ఎప్పుడైనా attributes or like variables ఉంటే we cannot modify it in the when we inherited it. Okay, సో ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేసుకుంటాము ఇంటర్ఫేసెస్ని ఏం చేస్తామంటే ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఓకే, ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము, క్లాసెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. సో వెన్ ఎవర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ వీ కెనాట్ మాడిఫై బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆఫ్ టైప్ ఫైనల్. Okay, an interface cannot contain a constructor, and you should remember very important property of interfaces is we cannot create any object using interfaces. Okay, మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయరాదు. సో క్లాస్కి అయితే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొస్తుంది, బట్ ఇంటర్ఫేసెస్కి వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్. సో when we are not creating any objects, there is no necessity to have the constructor even. Okay, so there is no constructor. And you can also see interface method does not have body. The body is provided by the implement class. Okay, it does not have any interface methods does not have any body or any functionality. Its functionality is declared by the implement class, that means a class which implements this interface. So adokati, and ivi important things, and you should know this, and if possible take note it down or take a screenshot, and let me explain you. Okay, and this is interface. Okay, I can implement this class. So let me write a main class. Okay, let me write a main class main. So in this I will declare my main method public fine. This is my main method. So now what I will do is I will create a object of type. So there will be many animals, right? There will be cow, there will be pig, but for instance I will create a class name. Okay, let me make it clear. So I will create a class pig. Okay, I'm creating a class pig, and it implements animal. Okay, so when I am implementing the interface of animal, the first thing you should notice, ఇందులో ఉన్న ప్రతి మెథడ్ని ఇందులో డిక్లేర్ చేయాలి, దానికి మనం బాడీ అనేది ఇవ్వాలి, ఆర్ ఎల్స్ జస్ట్ టైప్ అండ్ అబ్స్ట్రాక్ట్ అండ్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, బట్ దాన్ని మాత్రం మనం ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో ఈ టూ మెథడ్స్ మనం డెఫినెట్గా వాడుకోవాలి, ఒకవేళ వాడుకోకుంటే వీ విల్ గెట్ ఎర్రర్. సో ఫర్ దాట్ పర్పస్ ఐఎమ్ డిక్లేరింగ్ టూ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద పిగ్. ఓకే, అండ్ ద ఫస్ట్ వన్ ఈస్, సో ఇక్కడ ఇంటర్ఫేస్లో రెండు ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఈ ఇంటర్ఫేస్ని ఏదైనా ఒక క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంటే, ఇక్కడ పిగ్ అనే క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వీ హ్యావ్ టు రైట్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ దాట్ మెథడ్. ఓకే, సో అక్కడ పైన ఏముంది చూడండి, వీ మస్ట్ ఓవర్ రైడ్ ఇట్. వీఆర్ హ్యావింగ్ animal sound. Okay, we are having animal sound, and let's write the body or functionality of that animal sound. So whenever we are called, we will make it the pig makes low sound. Fine, and this is
సో ఐ హ్యావ్ గివెన్ సమ్ ఫంక్షనాలిటీ టు అనిమల్ సౌండ్. సో ఇంకొకటి ఏముంది ఇక్కడ, స్లీప్ ఉంది. ఓకే, సో అప్పుడు మనం స్లీప్ కూడా మనం ఆ మెథడ్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన ఇంప్లిమెంట్ క్లాస్లో డిక్లేర్ చేసుకోవాలి. సో పబ్లిక్ void and it sound, sorry I'm very sorry, sleep. Okay, and here I want to make how much time the pig sleep. Okay, the pig sleeps for 8 hours per day. Okay, this is the functionality. And next, there can be any other animal. Okay, let's take, okay, let me copy paste this, control V, and this is of type cow. Okay, cow is another class which implements animal and should contain all the methods of the animal because it implements the animal. And we can write the cow makes high sound and the cow sleeps for 4 hours per day. Okay, and this is what I created. So basically ఇది ఎప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, what are the compulsory methods that need to be implemented in the child class. Okay, ఏదైనా ఒక చైల్డ్ క్లాస్ ఉంటే అందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మస్ట్ కంటైన్ ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నామో, అండ్ అట్ దట్ టైమ్ we need to mention all the methods after generally extends in inheriting or implements in class. And so I have declared my main method here. Okay, let me create objects. Okay, first I'm creating pig and it is called my pig. New, let me check whether it is cap or not. Yep, it's not. Okay, so ఇక్కడ నేను క్రియేట్ చేశాను. And next I want to call the two methods of the pig, and we are having pig dot, what are we having, animal sound, fine, and we are having sleep, right, we are having sleep. Okay, that's it. And let's run what we get output. So you can see here the pig makes low sound and the pig sleeps 8 hours a day. So we got like this. So adi interface యొక్క యూజ్. ఇంటర్ఫేస్లో ఏముండాలంటే it should contain the abstract classes. Okay, and there is no requirement to use the abstract keyword as it is a interface. So ఇంటర్ఫేస్లో ఆల్రెడీ అన్ని అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి there will be no doubt. And మనం ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్లో it should contain the methods of interface. And let us check what happens if it contains other than interface method, whether it will work or not. We will check it. Okay, let's write any other feature, extra feature of pig void, and let it be food. Okay, how much food it eats, and the pig eats 5 kg food. Okay, and let me run this whether it will work or not. My pig dot food, fine, let me run it again. Yep, it's actually working. So along with the methods that contained in the interface, we can add our own methods. But let's see what if if we are removing this sleep. Okay, so let me see what happens if I am not
ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను ఆల్రెడీ, యానిమల్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ యానిమల్ ఏమున్నాయి, యానిమల్ సౌండ్ ఒక మెథడ్ ఉంది, స్లీప్ ఒక మెథడ్ ఉంది. బట్ నా ఇంప్లిమెంట్ చేసుకున్న దానిలో ఇట్ ఈస్ హ్యావింగ్ animal sound and only food, but sleep is absent. So let's see what happens in this case. Okay, you can see I got an error. ఎందుకంటే ఇంటర్ఫేస్లో ఏముందో ప్రతి ఒక్కటి ఇందులో మెన్షన్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ రన్ ఇట్ అగైన్. Like we are not getting any errors. So this is the use of